గురుగారు ఉగాది రోజు అసలు మనం ఏ దేవునికి పూజించాలి? చాలా మందికి ఉన్న సందేహం ఇది. దేవుడు అంటే ఏంటంటే ఇప్పుడు మనకి శాక్తేయం అని, వైష్ణవం అని, శైవం అని రకరకాలు ఉన్నాయి. మీరు ఏ ఆచారంలో ఉన్నా, ఏ సాంప్రదాయంలో ఉన్నా మీకు ఇలవేలుపు ఒక ఆయన ఉంటాడు. ఖచ్చితంగా ఇలవేలుపు దైవాన్ని పెట్టుకోవాలి. తర్వాత ఇష్టదేవతారాధన. మనం ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి చేంజ్ అవుతుంది లైఫ్. ఆ ఇష్టదేవతను పెట్టుకోవాలి. తర్వాత వంశానికి కొన్ని ఆచారాల్లో మనకి గుడి అండి, మన అమ్మవారి గుడి అన్న, పోలేరమ్మను, అంకారమ్మ, రాములవారి గుడి, శివాలయం, మనకు ప్రత్యేకమైన దేవాలయం ప్రతి వాళ్ళ కుటుంబానికి ఉంటుంది. కాబట్టి ఈ 3 దేవతల్ని ప్రధాన పీఠాల మీద పెట్టి పూజించుకోవాలి. తర్వాత తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రులు బతికుంటే వాళ్ళకి పాదనమస్కారాలు చేసుకుని, వాళ్ళకి బట్టలు పెట్టుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. గురువు, దైవాన్ని కూడా తీసుకోవాలి. వీళ్ళు లేకపోయినా సరే వాళ్ళ స్ఫూర్త్యంగా వాళ్ళకి అక్కడ బట్టలు పెట్టుకుని అది ఎవరికైనా ఇచ్చుకోవడం అనేది ఆనవాయితీగా ఉంది. గురుగారు ఉగాది రోజు మనం నిద్ర లేవగానే మనం చేయాల్సిన మొదటి పని ఏంటి గురుగారు? అసలు లేవంగానే అసలు ప్రతిరోజు ఉగాది రోజని కాదు, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే కరస్వతి, కరమూలే చుతో గౌరీ అని చెప్తాం కదా. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ ఉన్నట్టుగా ముందు ప్రాతకాలం మైండ్ ఫ్రెష్గా వీళ్ళని చూస్తాం. తర్వాత భూదేవికి నమస్కారం పెట్టి అమ్మ నన్ను క్షమించండి, నీ మీద అడుగు పెడుతున్నానంటాం. అలాగే ప్రాతస్మరణ ప్రహ్లాదనారద పరాశర పుండరీకాను అలా తలుచుకుంటాం. అంటే మనం ఎప్పుడైతే సరే ఫ్రెష్ మైండ్తో వీళ్ళందరినీ తలుచుకుని చక్కగా ధార్మికంగా లేస్తామో మన మైండ్ వేవ్ లెంగ్త్ కూడా వస్తుంది. అంటే కోడెకారు చిన్నవాడనే రేడియో బస్ ఇట్ అంటే వెళ్ళిన సింహాల బండి, మనం ఏదో ఆఫీస్ పని చేసుకుంటూ కోడెకారు చిన్నవాడు ఎట్టా అంటాము. ధార్మికమైన ఐడియాలజీతో లేపుకుంటే మొదట్లోనే స్పర్ధతో చీపురు పట్టుకొచ్చి ఏమండి నిద్ర లేవండి అని భార్య కనిపించకుండా చిరునవ్వుతో బొట్టు పెట్టుకుని ఏమండి చక్కగా పూజ చేసుకుందాం లేవండి అంటే ఫ్రెష్ మైండ్తో మైండ్ స్టార్ట్ అవుతున్న ఉద్దేశంతో భగవద్ధ్యానంతో లేవమని చెప్తాం.